శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, ఇంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం భాగవతం ప్రథమ స్కందంలో భీష్మ నిర్యాణం గురించి ఇవాళ మనం స్మరణం చేసుకుంటున్నాం. శ్రీకృష్ణుడు, నారదుడు, వ్యాసుడు వీళ్ళంతమంది కలిపి ఎంతలాగా సముదాయించి చెప్పినా కూడా యుధిష్ఠిరుడి తాలూకా విచారం, ఆ ఏడుపుని, శోక సంతప్త మానసాన్ని చెక్కబెట్టలేకపోయారు. అంటే దాన్ని ఆపలేకపోతున్నారు. అతన్ని ఆవరించి ఉన్నటువంటి విరక్తి, విచారం, వ్యాకులపాటు, విషాద మేఘఛాయలు, పాండవ పరివారం అంతా కూడా కమ్మేసింది. అతడు రాజ్యపాలన కూడా సరిగ్గా చేయలేడేమో అనిపిస్తున్నది. ఒకరోజు అందరి సమక్షంలో శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడు: కురుక్షేత్రంలో అంపశయ్యపై ఉన్నటువంటి భీష్ముడు నన్ను స్మరిస్తున్నాడు. అతి వేగంగానే, అతి త్వరలోనే అతడు దేహత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతనితో పాటే ఇన్ని సంవత్సరాలుగా అతడు సంపాదించుకున్నటువంటి శాస్త్ర విజ్ఞానం, అనుభవ విజ్ఞానం అంతరించిపోతోంది. నువ్వు వెళ్ళి అన్ని విషయాలపైన అతని నుంచి కొన్ని అయినా కూడా జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయి అని చెబితే అందరూ కురుక్షేత్రానికి ప్రయాణమై వెళ్ళారు. భీష్ముడు కూలిపోయినటువంటి దేవతామూర్తిలా అంపశయ్యపై పడున్నాడు. యుధిష్ఠిరాదులంతమంది ఆయన చుట్టూ నిల్చున్నారు. యుధిష్ఠిరుడు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఇలా అన్నాడు: పూజ్య పితామహ, నీకు ఈ దుస్థితికి, నీ మనుమల మరణానికి నా యొక్క రాజకాంక్షే కారణం కాదా? ఈ నా ఘోర పాపానికి నిష్కృతి ఉంటుందా? నువ్వైనా నన్ను క్షమించగలవా అని బోరుని ఏడుస్తున్నటువంటి ధర్మజుడితో భీష్ముడు ఇలా చెప్పాడు: ఒరే కుంతి కుమార, నా చావుకు నువ్వే కారణమని ఎప్పుడూ కూడా అటువంటి ఆలోచన నువ్వు రానియకు. నిజానికి నాకు బంధ విముక్తి కలిగింది. కురు సామ్రాజ్యాన్ని సుస్థిరంగా నెలకొల్పుతానని నా తల్లి సత్యవతికి ఇచ్చినటువంటి మాట నేటికి నెరవేరినందుకు నేను సంతోషిస్తున్నాను. నువ్వేమి విచారించకు, నువ్వేమి ఏడవకు. రాజుకి ప్రజల శ్రేయస్సు వినా వేరే ఆలోచన ఉండకూడదు. పాండుకుమారులారా, మీ తాలూకా విషాదగాథ నాకు విచారాన్ని కలిగిస్తున్నారు. మీ తండ్రి మరణం తర్వాత తల్లి అయినటువంటి కుంతి ఎన్ని బాధలతో, ఎన్నో కష్టాలని, ఎన్నో బాధలను ఎదుర్కొని మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది, పెంచుకుంటూ వచ్చింది. నాయనలారా, మీరు బ్రాహ్మణోత్తములని, ధర్మాన్ని, శ్రీహరిని ఆశ్రయించి జీవిస్తూ వచ్చారు. ఆయనను మిమ్మల్ని మీరు ఆపద పరంపరను ఎదుర్కోవలసి వచ్చింది. ఇటువంటి విధి వైపరీత్యం ఎక్కడైనా ఉన్నదా? రాజుట ధర్మజుండు సురరాజు సుతుడంత ధన్వి. చూడండి, రాజట ధర్మజుండు సురరాజ సుతుండట ధన్వి. క్షేత్రవోద్వేజకమైన గాంధీవము విల్లుట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్ర గదాధరుడైన భీముడయ్యాజికి తోడు వచ్చునట ఆపద కలిగిటి దేమిటి చోద్యమా? ఈశ్వరుండు విష్ణుడెవ్వేళ నెవ్వని నేముసేయి పురుషుడేమి ఎరుగునతని మాయలకు మహాత్ముల విద్వాంసులు ననగి మెలుగుచుందురు అంధులగుచు. అంటే సాక్షాత్తు ధర్మనందనుడై రాజే ఉంటూ ఉండగా అతని ఆండతో గాంధీవధారి అయినటువంటి అర్జునుడు, ఉగ్రగదాధరి అయినటువంటి భీష్ముడు, సర్వ సంరక్షకుడైనటువంటి చక్రధారి శ్రీకృష్ణుడు ఉంటూ ఉండగా ఇన్ని ఆపదలకి లోను కావడం విచిత్రంగా లేదు అందరికీ. సర్వేశ్వరుడైనటువంటి విష్ణువు ఎవరికి ఎప్పుడు ఏమి చేస్తాడో మానవుడికి ఎలా తెలుస్తుందో మనకు తెలియదు. అయినా ఆయన తాలూకా మాయిక మహాత్ములు, పండితులు కూడా మోహామోహితులు అవ్వక తప్పదు, మాయామోహితులు. కాబట్టి ఒక్క శ్రీకృష్ణుడికి అంతా తెలుసు. అతడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కాదు. కాబట్టి నారాయణుడు, నారదుడు, కపిలుడు వంటి బహుకొద్ది మంది మాత్రమే ఈ సత్యాన్ని, నిజాన్ని తెలుసుకున్నవాళ్ళు. ఇతనిని నువ్వు మిత్రుడుగా, మేనమామ కొడుకుగాను తెలుసుకున్నావు. ఇతను సలహాదారుగా, దూతగాను, సారథిగాను ఉపయోగించుకున్నావు. కానీ ఇతడు సర్వాంతర్యామి, సమదర్శి, భక్తవత్సలుడు. నేను స్మరించినంతనే నాకు అంత్యదర్శనం ఇవ్వడానికి వచ్చినటువంటి దేవాది దేవుడు అని చెబుతున్న పితామహుడితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ గాంగేయ, బృహస్పతి నుండి, శుక్రాచార్యుల నుండి నువ్వు అనేక శాస్త్రాలని, ధర్మాలని, నీతుల్ని నేర్చుకున్నావు. అవి నీతో అంతరించిపోకూడదు. వాటిని నీ మనవడైనటువంటి యుధిష్ఠిరునికి అనుగ్రహించు. ఆ జ్ఞానాన్ని పొందడానికి అతనికి ఒక్కడికే అర్హత ఉన్నది.
అని చెప్పిన వెంటనే భీష్ముడు 54 రోజుల్లో ధర్మరాజుకి జ్ఞానబోధ చేశాడు. ఋషులందరి సమక్షంలో ఈ జ్ఞానబోధ జరిగింది. ధర్మజుడు రాజధర్మాల్ని, మోక్షధర్మాల్ని మొదలైనటువంటి సకల ధర్మాలు నేర్చుకున్నాడు. ఉత్తరాయణ కాల ప్రవేశంతో స్వచ్ఛంద మరణశక్తి కలిగినటువంటి భీష్ముడు తన ఎదుటే శ్రీకృష్ణ రూపం నిలిచి ఉన్నటువంటి పరమేశ్వరుని తన చిత్తంలో ధారణ చేయగానే అతని శారీరక బాధలు, మనోమాలిన్యాలు, పాపచింతనాలు మాయమైపోయి అతడు శ్రీకృష్ణుని ఇలా స్తుతించాడు. ఎవరు? భీష్ముడు. మదిలో ఏ విధమైనటువంటి విషయవాంఛా సంకల్పాలు లేక అనన్య చిత్తంతో లీలామానుష రూపధారి అయినటువంటి ఆ పురుషోత్తముడిని నేను ధ్యానించిస్తున్నాను. నీలమేఘఛాయ సుందర రూపుడు పీతాంబరధారి అయినటువంటి ఆ ఈశ్వరుణ్ణి నేను మదిలో తలుస్తాను. పార్థసారథి తన చూపులతోనే ప్రతిపక్ష సైనికుల ప్రాణాలను హరించిన స్వామికి నేను నమస్కారం చేస్తున్నాను. అర్జునుడికి గీతోపదేశం చేసినటువంటి సద్గురువుని నేను ఆశ్రయిస్తున్నాను. ఈ అంత్య సమయంలో, చివరి సమయంలో ఆ ప్రభువుకు విజయసారథి రూపంలో నేను చూస్తున్నాను. అజుడును అంటే జన్మలేనివాడు, అద్వితీయుడును అనేక నామరూపాలలో వెలిసి జీవరాశుల యొక్క హృదయాంతరాళములందు నివసిస్తుండే ఆ ఏకైక పరమాత్మనే నేను ధ్యానం చేస్తున్నాను. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కడై తోచు పోలికనే దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న నజ అన్యకదంబులు కృత్పరోరోహములు నానావిధానూన రూపకుడై యొప్పుచుచుండునట్టి హరినే ప్రార్థించి శుద్ధుండునై. ఒకే సూర్యుడు వేర్వేరు జీవులు వేర్వేరు రూపాలలో గోచరిస్తున్నట్లు, అందరి హృదయాల్లో తానొక్కడే ప్రకాశిస్తున్నటువంటి వేరే వేరే ఆత్మలు ఉన్నట్లు, కళ్ళకి కనిపించినట్లు సర్వాంతర్యామైనటువంటి ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఇలా శ్రీకృష్ణుల్లో చూపుని మనస్సును నిలిపి ప్రశాంతంగా హాయిగా ప్రాణాలను విడిచాడు భీష్ముడు. దేవదుందువులు మ్రోగిస్తూ ఉంటే ఆయనపై పుష్పవృష్టి కురిపించారు. ఋషులు ప్రశంసించి స్వస్తివచనాలు పలికారు. ధర్మజుడు ఉత్తర క్రియలు జరిపించాడు. అతడు వాసుదేవుని ఆశీర్వచనాలతో రాజ్యభారాన్ని చేపట్టి ధర్మయుతంగా పరిపాలించాడు అని సూతుడు చెప్పాడు. ఆ తర్వాత పరీక్షిత్తు జననం. 10 నెలలు ఉత్తర గర్భస్థ శిశువుకు ఒక అపూర్వమైనటువంటి అనుభవం కలిగింది. ఏమిటిది? అపాండవమవుగాక అని అశ్వత్థామచే విడువబడినటువంటి అస్త్రజ్వాలలు దహిస్తున్నాయి. శ్రీ మహావిష్ణువే వచ్చి రక్షిస్తాడని తన తల్లి నాయనమ్మ చెప్పుకోవడం విన్నటువంటి ఆ బిడ్డడు ఇలా తలపోశాడు. ఏడి ఆ రక్షకుడు ఇంకా కానరాడేమి? ఆ రక్షకుడు ఇంకా రాడేమి? ఆ తాపము దుర్భరమే పోతున్నదే. మా అవ్వ చెప్పిన మాట అసత్యమా? రాడా చూడా సమస్త భూతములలో రాజిల్లు వాడిచ్చటన్ లేడా పారునే చిచ్చరమ్ము తొలగన్ లీలాగతింద్రోచి నా కీడా నేడా భయప్రదానమతడు హింపన్ సతత్రాత నతత్రాతమున్ కాడా ఎందరు గావడే ఎడల సమ్మత్కరంబు తానెట్టిదో. సమస్త భూతాలలో విరాజిల్లేవాడు నా బాధని నివారించడానికి ఇంకా రాడా? ఎందుకు రాకుండా ఉన్నాడు? అసలు ఉన్నాడా లేదా అంటే నన్ను చూడడేమి? ఈ జ్వాలని తొలగించి నాకు అభయం ఇవ్వడా? ఎందరినో కాపాడినటువంటి వాడు తలుచుకుంటే నన్ను రక్షించలేడా? ఇంతకీ నా కర్మ ఎలాగుందో? ఈ విధంగా గతాగత ప్రాణుడి ఆ లోపల ఉన్న బిడ్డడు చింతిస్తూ ఉంటే, ఆక్రందన చేస్తూ ఉంటే, మేఘంబు మీది క్రుమ్మరగో కైవడి మేనిపైనున్న పచ్చని పటమువాడు గండ భాగంబులు కాంచన మణిమయ మకురకుండ కాంతి మలయువాడు శరవగ్ని నడగించు సంరంభమును చేసి కన్నులు మనుకింపు కలుగువాడు బాలార్క మండల ప్రతిమాన రత్నహాటక విరాజిత కిరీటంబువాడు కంకణాంగద వనమాలిక విరాజమానుడు సమానుడు అంగుష్ట మాతృదేహుడొక్క గతచేత దాల్చి నేత్రోత్సవకు విష్ణుడావిర్భవించే నవ్వేళయందు గత చేపట్టి పరిభ్రమించుచు గదాఘాతంబునన్ దుర్భరప్రదమై వచ్చు శరాగ్నిడొత్తమురుగ భంజించి రక్షించు నీ సదియుండెవ్వడోకో ఎటంచు మదిలో జత్యంపుచున్ సేబకుండెదురై చూడ నదృశ్యుడై హరి సర్వేశుండు విప్రోత్తమా. మెరుపు తీగ లాంటి శరీరము, బంగారు ఛాయా వస్త్రం, మణిమయ మకర కుండలాలు, రత్నఖచిత బంగారు కిరీటం ధరించి అంగుష్ట మాత్రపు దేహంతో గదాధరి అయినటువంటి విష్ణువు కన్నుల పండువుగా ఆవిర్భవించి తన చుట్టూ గదని త్రిప్పుతూ పరిభ్రమించడాన్ని ఆ శిశువు చూశాడు.
ఈ దయామయుడైన దివ్య పురుషుడెవడో మళ్ళీ చూద్దామని పరిశీలించి చూద్దాన్ని కనిపించకుండా అదృశ్యమయ్యాడు. అస్త్రతాపం పూర్తిగా హరించబడింది. ఒక శుభముహూర్తంలో ఉత్తరకి పుత్రుడు జన్మించాడు. కులగురువులని బ్రాహ్మణుని పిలిపించి యుధిష్ఠిరుడు జాతక కర్మలు చేయించాడు. సువర్ణ గోదానాది అనేకమైనటువంటి దానాలు ఇచ్చాడు. గర్భస్థ దశలో ప్రమాదం నుంచి మహావిష్ణువుచే రక్షించబడినందున ఈ బిడ్డడికి విష్ణురాతుడు అని పేరు తగి ఉంటుందని నామకరణం చేశారు. అతడు మహాభాగవతుడు అవుతాడని చెప్పారు. ఇక్ష్వాకుని వలె ప్రజారంజకుడై పాలిస్తాడు. శ్రీరామచంద్రమూర్తిలాగే దానశీలుడవుతాడు. తాత అయినటువంటి అర్జునులాగే పరాక్రమశాలి అయి ధనుర్ధారి అవుతాడు. అగ్ని వంటి ప్రచండుడు, సముద్రం వంటి గంభీరుడు, భూమి వంటి సహనశీలి అవుతాడు. బ్రహ్మ వంటి సువర సమవర్తనుడు, ప్రహ్లాదు వంటి భక్తుడు అవుతాడు. కానీ బ్రాహ్మణ శాపవశాన మరణం రానున్నదని గ్రహించిన వాడి సర్వసంగ పరిత్యాగి ముకుందనామరతుడే ఆత్మజ్ఞాన సంపన్నుడై విష్ణు సాహిత్యం పొందుతాడు అని దైవజ్ఞులు చెప్పారు. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు దర్శించినటువంటి ఆ దివ్య సుందరమూర్తి మళ్ళీ కనిపించవచ్చునేమో అని పుట్టిన దాదిగా ఆ బిడ్డడు అందరి ముఖాలను పరీక్షించి చూస్తూ ఉండడం చేత అద్భుతుడు పరీక్షిత్తు అని పిలువబడుతూ ఆ పేరుతోనే ప్రసిద్ధి చెందాడు. ఎందుకంటే అందరి ముఖాలని పరీక్షించి చూసేట, అందుకు ఇతడికి పరీక్షిత్తు అని పేరు పెట్టారు. అందరూ ఇప్పుడు పెరిగి సకల విద్యలు నేర్చి సద్గుణ సంపన్నుడై శ్రీహరియందు అచంచల భక్తి సంపన్నుడై పరిపూర్ణుడయ్యాడు అని సౌనకాది ఋషులకి సూతుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు ద్వారక మరలి వెళ్ళడం ఇవన్నీ చెప్పుకుందాం. శ్రీకృష్ణుడు అప్పుడు ఏమిటి చేశాడు? అభిమతం ప్రకారంగా భీష్ముడు ఉపదేశానుసారంగా యుధిష్ఠిరుడు ధర్మయుతంగా రాజ్యపాలన చేస్తూ ఉంటే అతనికి ప్రజాశ్రేయసే ప్రధాన కర్తవ్యమై ఉన్నది. ప్రజల ఐశ్వర్యానందాలతో స్వస్థులై ఉన్నారు. అన్ని చోట్ల శాంతి సౌభాగ్యాలు తాండవిస్తున్నాయి. ప్రియ బంధుజనుల కోరికలు మన్నించి శ్రీకృష్ణుడు హస్తినాపురంలో కొంతకాలం ఉండి ద్వారకకు మరలి వెళ్ళాలని సంకల్పించుకున్నాడు. తాను వెళ్ళిపోవడం పాండవ సోదరులకు, కుంతి, ద్రౌపది, సుభద్రలకు, హస్తినాపుర ప్రజలకు ఎంతో వియోగం, బాధ కలిగిస్తుందని ఆయనకు తెలుసు. వాళ్ళకి నచ్చజెప్పాడు. ఒప్పించి పెద్దలకి ప్రణామాలు చేసి చిన్నపిల్లలను ఆశీర్వదించి ఆలింగనం చేసుకొని వీడుకోలు చెప్పాడు. రథం ఎక్కి వెళుతూ ఉంటే సుభద్ర, ద్రౌపది, కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు, విదురుడు, యుధిష్ఠిరుడు, యుయుష్ఠుడు, కృపాచార్యుడు, నకుల సహదేవులు, భీమసేనుడు, దౌమ్యుడు అతని వియోగాన్ని భరించలేని వాళ్ళై కొంతవరకు వెంట వెళ్ళి త్వరలోని మళ్ళీ రా అని చెప్పి శ్రీహరి అని కోరుతూ కన్నీటికి తట్టుకోలేక ఓర్చుకుంటూ హతాశులు ఎక్కడెక్కడే అలా నిలబడిపోయారు. పురకాంతుల రథంపై పుష్పవృష్టిని కురిపించారు. అర్జునుడు వెండి ఛత్రం పట్టుకుంటూ ఉంటే ఉద్ధవ సాత్యకులు చామరాలతో వీచుతుండగా, మంగళవాద్యాలు మురుగుతుండగా, సద్బ్రాహ్మణులు సగుణ నిర్గుణ వర్ణనలతో పరమపురుషుని స్తుతిస్తూ ఉంటే హస్తినాపుర వీధుల గుండా వాసుదేవుడు రథంలో వెళుతున్నప్పుడు పురజనులు రెండు వైపులా బారులు తీర్చి నిలుచుని స్తుతిస్తూ ఆ దివ్యమోహన సుందరమూర్తిని కళ్ళారా వీక్షిస్తూ తమలో తాము అనేక విధాల ముచ్చటించుకున్నారు. ఎలా ముచ్చటించుకున్నారు? ఈ ఉత్తమ శ్లోకుడెలమి జన్మించిన యాదవ కులమెల్లనగమయ్యే ఈ పుణ్యవర్తనుడే ప్రొద్దునుండిన మధురాపురము దొడ్డ మహిమగనియే ఈ పురుష శ్రేష్ఠ నీక్షించి భక్తితో ద్వారకావాసులు ధన్యులైరి ఈ మహాబలశాలి ఎరిగి శాసింపగ నిష్కటంకమయ్యే నిఖిల భువన మీ జగన్మోహనాకృతి నిచ్చగించి పంచశరబల్లాజాల విభజ్యమాన వివసమానసమై వల్లవీ సమూహమీతని యదరామృతం గ్రోలు మెల్లప్రొద్దు. ఈ సత్కీర్తిధాముడు తమ వంశంలో అవతరించడం చేత యాదవ కులమంతా పునీతమైంది. ఈ పుణ్యమూర్తి వలన మధురాపురం ఘనకీర్తి పొందింది. ఈ పురుషోత్తముని భక్తితో దర్శిస్తూ ద్వారకావాసులు ధన్యులయ్యారు. ఈ శక్తిమంతుని చండశాసనం చేత భూమిపై దుండగులు లేకుండా పోయారు. మన్మథ బాణాలకు లోనైనటువంటి గోపికలు ఈ జగన్మోహన్ని ప్రేమించి తరించారు. ఈ విధంగా ముచ్చటించుకున్నారు. శ్రీకృష్ణుడు తన వెంట వస్తున్న పాండవులని పురజనుల వెనుక మరలింపజేసి తాను ముందుకు వెళ్ళిపోయాడు. ద్వారకాకి సమీపం ఉన్న ఆనర్త మండలం చేరగానే తన రాకను తెలియజేస్తూ పాంచజన్య శంఖం ఊదాడు. ఆ శంఖానాదాన్ని విన్నటువంటి ద్వారకావాసులు పరుగున ఎదురు వచ్చారు. కొందరు వీధులను, ద్వారాలను, ఇళ్లను తోరణాలతో అలంకరించి, స్త్రీలు వీధులు ముగ్గులతో అలంకరించి హారతలు ఇవ్వడానికి సిద్ధమయ్యి ఎదురెళ్ళారు. ఆనంద సందోహాలతో కృష్ణ, వాసుదేవ, ఇన్నాళ్లకు మళ్ళీ వచ్చావా? మాధవ, మా మహాభాగ్యమే భాగ్యం, పాహిమా పరుభో అంటూ గంతులు వేస్తున్నారు.
మంగళవాద్యాలతో జయనాదాలతో పూలబాటలు వేసి పురజనులు ఆహ్వానిస్తూ ఉంటే పుణ్యకాంతులు హారతలు ఇచ్చారు. గృహస్థులు పూజలు చేస్తూ కానుకలు ఇస్తూ ఆరాధిస్తూ ఉంటే దేవకీ వసుదేవుడు, ఉగ్రసేనుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, బలరాముడు శంఖనాదాలు చేస్తూ వేదమంత్రాలు పఠిస్తూ ఎదురు వెళ్ళారు. పరమేశ్వరుడు అందరినీ పరామర్శిస్తూ కొందరు నమస్కారం చేసి కొందరిని ఆలింగనం చేసుకుని కొందరితో చెలోక్తులాడి స్త్రీ పురుష బాల వృద్ధులను పండిత పామరులందరి చేత ఉచిత రీతిని ఆదరించి అందరినీ ఆనందపరిచి మొదట దేవకీ వసుదేవులు ప్రణమిల్లి 6 సవతి తల్లులకు నమస్కారం చేసి ప్రియలాలనలు చేసి తరువాత నిజకాంతల గృహాలకు వెళ్ళి విరహాగ్ని చేత తపించిపోతూ ఉప్పొంగిపోతున్న ప్రేమాతిశయంతో పరవశులయ్యున్న పత్నులందరినీ సంతృప్తి పరిచి తరింపజేశాడు. ప్రకృతివరుడును మాయాదినాథుడు అయిన పరమేశ్వరుడు మానవ రూపం ధరించిన వాడై మానవులాగే సకల కార్యకలాపాల్లోని పాల్గొంటూ మానవ సహజమైన ప్రేమాభిమానాల్ని ప్రదర్శిస్తూ మెలుగుతూ ఉండేవాడు. ఆ పరమేశ్వరుడే లీలామానస రూపధారి అయి శ్రీకృష్ణుడిగా వెలసి భక్తులను అనుగ్రహింపజేసి తరింపజేశాడు. అయ్యా, ఇది ఇక్కడికి సమాప్తం.